బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో సీట్ల సస్పెన్స్ ఇంకా వీడలేదు. ఉదయం 11 గంటలకు అమిత్ షా, జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ కానున్నారు. దీంతో ఇవాళ పొత్తులు, సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రానుంది. నిన్న ఒడిశా, మహారాష్ట్రలో పొత్తుల సమావేశాల్లో అమిత్ షా, నడ్డా బిజీగా ఉన్నారు. దీంతో ఏపీ పొత్తులపై చర్చించలేకపోయారు. ఇక ఇవాళ అమిత్ షాతో భేటీ అనంతరం చంద్రబాబు, పవన్ ఒకే విమానంలో విజయవాడకు బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. జనసేన ఇప్పటి వరకు 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన ప్రస్తుతం బీజేపీ కూటమిలో చేరాలని నిర్ణయించాక ఇరు పార్టీలు ఒక ఎంపీ సీటు అటు ఇటుగా సర్దుకుపోవటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీజేపీ 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేయొచ్చని చెబుతున్నారు. అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ రెండు పార్టీల మధ్య ఒకటి అటు ఇటుగా సర్దుబాటు జరగవచ్చని తెలుస్తోంది. 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలపై 3 పార్టీలు అవగాహనకు వచ్చినందున ఆ స్థానాలపై తర్వాత చర్చ జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, ఈ 3 పార్టీల సీట్ల సర్దుబాటుకు సంబంధించి నిన్న ఈవినింగ్ ఒక ప్రకటన వస్తుందని భావించినప్పటికీ కొంత ఆలస్యమైంది. ఎప్పటి వరకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది? ఢిల్లీలో ఏపీ రాజకీయాలు ఉత్కంఠలు రేకెత్తిస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికల్లో పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయాలన్న ఏకాభిప్రాయానికి అయితే వచ్చాయి. ఇట్లా సీట్ల సర్దుబాటు అంశంపైన సస్పెన్స్ వీడడం లేదు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది అన్నది ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నిన్ననే దీనికి సంబంధించి ప్రకటన ఉంటుందని చెప్పి టీడీపీ నేతలు చెప్పినప్పటికీ నిన్న బీజేడీ అలాగే మహారాష్ట్రలో ఇటు ఎన్సీపీ అలాగే శివసేన వీళ్ళ సీట్ల సర్దుబాటు, బీజేపీతో సీట్ల సర్దుబాటుకు సంబంధించిన సమావేశాల్లో అమిత్ షా, నడ్డా బిజీగా ఉండడంతో నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో బీజేపీ నేతల సమావేశం అనేది జరగలేదు. అర్ధరాత్రి వరకు కూడా ఈ సమావేశం జరుగుతుందని ఎదురు చూశారు. కానీ ఇతర మీటింగ్స్లో బిజీగా ఉండడంతో నిన్న ఏపీకి సంబంధించి పొత్తుల అంశంపైన, సీట్ల సర్దుబాటు అంశంపైన ఎటువంటి ప్రకటన రాలేదు. సో ఇప్పుడు మరి కాసేపట్లో 11 గంటలకి అమిత్ షా, జేపీ నడ్డాని అమిత్ షా నివాసంలో చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కలవబోతున్నట్లుగా సమాచారం. ఈరోజు అమిత్ షా పట్నా పర్యటన, బీహార్ పర్యటన కూడా ఉంది. సో ఆ పర్యటనకు వెళ్లే మునిపే ఇటు అమిత్ షాని కలిసి ఈ సీట్ల సర్దుబాటు అంశం పైన ఒక ప్రకటన చేసే దిశగా ముఖ్యంగా తుది కసరత్తు జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రకటన ఈ రోజే ఉంటుందా లేక భవిష్యత్తులో ఎన్డీఏ సమావేశం ఏదైనా ఏర్పాటు చేసి, ఎందుకంటే ఎన్డీఏలోకి అనేక పార్టీలు చేరుతున్న పరిస్థితి. ఒడిశా నుంచి బీజేడీ అలాగే ఇటు మహారాష్ట్ర నుంచి ఎన్సీపీ, ఇటు అజిత్ పవార్ వర్గంతో పాటుగా ఇటు ఇంకా ఆర్ఎల్డీ ఇటువంటి పార్టీలన్నీ కూడా ఇటీవల ఎన్డీఏలోకి వచ్చిన తర్వాత ఒక భారీ సమావేశం ఏది కూడా ఏర్పాటు చేయలేదు. జేడీయూ కూడా ఇటీవలే ఇండియా కూటమి నుంచి బయలుదేరి ఎన్డీఏ కూటమి వైపు వచ్చి అక్కడ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. కాబట్టి సో ఒక భారీ సమావేశానికి కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 12వ తేదీ బీజేపీ సిఈసి జరగబోతోంది. సో ఈరోజు పొత్తులకు సంబంధించి అలాగే సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి ఢిల్లీ వేదికగా ప్రకటన ఉంటుందా లేదా అన్నది స్పష్టత లేకపోయినప్పటికీ ఈ ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో మాత్రం ఖచ్చితంగా సీట్ల సర్దుబాటు అంశం పైన ఒక ఫైనల్ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా మనకంతున్న సమాచారం ప్రకారం బీజేపీ, జనసేన 30 అసెంబ్లీ అలాగే 8 లోక్సభ, ఇందులో సీట్ల సర్దుబాటు మళ్ళీ జనసేనకు కేటాయించిన సీట్లను బీజేపీ సర్దుబాటు చేసుకోవడం కానీ, బీజేపీకి ఇచ్చే సీటు జనసేన సర్దుబాటు చేసుకోవడం కానీ, సో ఈ ఫార్ములా అయితే ముఖ్యంగా బయటకు వినిపిస్తోంది. 30 అసెంబ్లీ, 8 లోక్సభ, ఇందులో బీజేపీ ఎన్ని సర్దుబాటు చేసుకుంటుంది, జనసేన ఎన్ని సర్దుబాటు చేసుకుంటుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే టీడీపీకి సంబంధించి ఇటు రాష్ట్ర నాయకత్వానికి చంద్రబాబు నిన్న కాల్ చేసి మాట్లాడడం జరిగింది. పొత్తులో భాగంగా ఎవరు ఏ సీట్లో పోటీ చేసినా కూడా, జనసేన కానీ బీజేపీ కానీ ఎవరు ఏ సీట్లో పోటీ చేసినా గెలిపే లక్ష్యంగా మన పోటీ ఉండాలి. ఖచ్చితంగా గెలుపుకు కృషి చేయాలి, ప్రతి ఒక్కరూ గెలుపుకు సహకరించాలి, సీటు రాలేదని చెప్పి విభేదాలకు పోవద్దు అన్న అంశాలను కూడా నేతలకు స్పష్టం చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఎన్డీఏలోకి చేరిక, ముఖ్యంగా 2018లో ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి ఎన్డీఏ నుంచి వైదొలిగారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు, జగన్ ఎదుర్కొనేందుకు ఇప్పుడు ఎన్డీఏలో మళ్ళీ జతకడుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసమే, రాజకీయ స్వప్రయోజనాల కోసం కాదని చెప్పి కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో ముఖ్యంగా టీడీపీ నుంచి ఎటువంటి అసంతృప్తులు వస్తాయి, ఎవరు త్యాగాలకు తొలగాల్సి వస్తుంది, విశాఖపట్నం సీట్ని ఇటు బీజేపీ అడుగుతున్న పరిస్థితి ఉంది, లోక్సభ స్థానం. కానీ అక్కడ బాలకృష్ణ అల్లుడు భరత్ అక్కడ ముఖ్యంగా ఆశావాహిగా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధంగా చాలా స్థానాల్లో ముఖ్యంగా భేదాభిప్రాయాలు అనేవి ఉన్నాయి. సో వాటిపైనే చర్చలు జరిపేందుకే నిన్న అలాగే ఈరోజు వరుసగా సమావేశాల కోసం
ఢిల్లీలోనే పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ నేత చంద్రబాబు ఎదురు చూస్తున్నారు. అనేక ఒత్తిళ్లు ఉన్నాయి, వాటన్నిటిని తొలగి నేను ముఖ్యంగా ఈ పొత్తు కోసం పనిచేస్తున్నానని చెప్పి గతంలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడడం మనం చూసాం. సో ఖచ్చితంగా పొత్తులో భాగంగానే సీట్లను సర్దుబాటు చేసుకుంటూ ముందుకెళ్లాలన్న ఆలోచనలోనే మూడు పార్టీలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో బీజేపీ నాయకత్వంతో కూడా బీజేపీ జాతీయ నాయకత్వం చర్చిస్తుంది. పురంధేశ్వరితో ఎన్ని సీట్లు టీడీపీ అలాగే జనసేన బీజేపీ పొత్తుల భాగస్వామ్యంగా బీజేపీకి రాబోతున్నాయన్న అంశాలని పురంధేశ్వరి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. సో రాష్ట్ర నాయకత్వంతో కూడా చర్చించాల్సి ఉంటుంది. జాతీయ నాయకత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని తర్వాత గెలవలేదు అంటే ముఖ్యంగా చేసేది ఏమి ఉండదు కాబట్టి సో ముందస్తుగానే పురంధేశ్వరికి కూడా సమాచారం ఇస్తున్నారు, సోమవీర్రాజుకు సమాచారం ఇస్తున్నారు. సో ఈ రోజైతే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీజేపీ మాత్రం ముఖ్యంగా పట్టుబడుతోంది. మెజార్టీ స్థానాలు ఇటు లోక్సభలో ఎక్కువ స్థానాలు 5 నుంచి 6 లోక్సభ స్థానాల వరకు కూడా ఇవ్వాలి అని చెప్పి కోరుతున్న పరిస్థితి. రాజమండ్రి, రాజంపేట, అలాగే ఏలూరు, అరకు, ఇటు విజయవాడ, అంతేకాకుండా ఇటు విశాఖపట్నం ఇటువంటి స్థానాలన్నీ కూడా అడుగుతున్న పరిస్థితి ఉంది. సో అక్కడున్న స్థానికంగా ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి, బీజేపీకి ఎంత ఓట్ షేర్ ఉంది, గతంలో 2014లో పోటీ చేసినప్పుడు కేవలం 2 స్థానాల్లోనే నరసాపురం సీట్ని కూడా ఇటు బీజేపీ అడుగుతున్న పరిస్థితి ఉంది. సో ఆ సీటుకు సంబంధించి కూడా గతంలో అక్కడ 2014లో గెలిచిన పరిస్థితి ఉంది కాబట్టి సో గతంలో గెలిచిన స్థానాలు అసెంబ్లీలో కూడా 13 గతంలో 2014లో కేటాయించారు. సో ఇప్పుడు కూడా గతంలో ఇచ్చిన స్థానాలతో పాటుగా అదనంగా మోడీ వేవ్ను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ స్థానాలని బీజేపీ ఆశిస్తున్న పరిస్థితి ఉంది. సో పొత్తు వీగిపోకుండా ముఖ్యంగా సీట్లను సర్దుబాటు చేసుకుంటూ ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకైతే 3 పార్టీల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఢిల్లీలోనే బీజేపీ అధిష్టాన పెద్దల అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. సో ఈ రోజు అయితే అమిత్ షాతో జరిగే చర్చల్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి పొత్తు అయితే ఖరారైంది అని సూత్రప్రాయంగా చెప్తున్నారు నేతలు. కానీ సీట్ల సర్దుబాటు విషయంలోనే చర్చలు జరుగుతున్నాయి. సో ఈ రోజు చర్చలు ముగిసిన తర్వాత ఒక అధికారిక ప్రకటన ఢిల్లీ నుంచే ప్రకటిస్తారా, లేక ఇక్కడి నుంచి విజయవాడ వచ్చి కానీ చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి సంయుక్తంగా ఏమైనా అనౌన్స్మెంట్ ఇస్తారనేది మాత్రం మనం వెయిట్ చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.